వెల్కమ్ బ్యాక్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. కలేజా రీ రిలీజ్ షాక్, ఫ్యాన్స్ కు ఊహించని ట్విస్ట్. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన కలేజా చిత్రం గురించి అందరికీ తెలిసిందే. 2010లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. అయితే ఏళ్ల తర్వాత కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుని రీ రిలీజ్తో మళ్లీ థియేటర్లలో సందడి చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంచలన బుకింగ్స్తో ఒకరోజు ముందుగా ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. కానీ ఈ రిలీజ్ ఫ్యాన్స్కు ఊహించని షాక్ ఇచ్చింది. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు, పాటలు కత్తిరించబడ్డాయి. ఈ విషయం ఫ్యాన్స్ ను మొదట ఆశ్చర్యపరిచి ఆ తర్వాత ఆగ్రహానికి గురిచేసింది. థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే తాము అందుకున్న ప్రింట్ అలాంటిదేనని యాజమాన్యం సమాధానమిచ్చింది. దీంతో భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. పూర్తిస్థాయి వినోదం కోసం ఎదురుచూసిన వారికి కలేజా ఈసారి కొంత నిరుత్సాహం కలిగించింది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ అనుభవాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి. వరుణ్ తేజ్ కొత్త ప్రయాణం, హిట్ కోసం రిస్కీ అడుగులు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కకపోవడంతో ఈసారి హిట్ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం దర్శకుడు మేర్లపాక గాంధీతో కలిసి ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కొరియన్ కనకరాజు అనే ఆకర్షణీయమైన టైటిల్ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ ప్రాజెక్టుతో వరుణ్ మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. అటు ఈ చిత్రం తర్వాత వరుణ్ మరో ఆసక్తికర ప్రాజెక్టుకు సైన్ చేయనున్నట్లు సమాచారం. రైటర్గా గుర్తింపు పొందిన విక్రమ్ సిరికొండ గతంలో టచ్ చేసి చూడు సినిమాతో దర్శకుడిగా మారినప్పటికీ ఆ చిత్రం విజయం సాధించలేదు. ఇప్పుడు ఆయన రొమాంటిక్ లవ్ స్టోరీతో వరుణ్ ను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు వరుణ్ సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే మరో ఫ్లాప్ డైరెక్టర్తో జతకట్టడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ ఈ రిస్క్తో విజయం సాధిస్తాడా లేక మరోసారి నిరాశపరుస్తాడా అనేది చూడాలి. రజనీ జైలర్ 2 సంచలనం, డర్టీ బ్యూటీ ఎంట్రీ. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తుండగా రజనీ ఇప్పటికే తన తదుపరి చిత్రం జైలర్ 2ను పట్టాలెక్కించారు. నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ తో దుమ్మురేపగా ఇప్పుడు దాని సీక్వెల్ సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి డటీ పిక్చర్ ఫేమ్ విద్యాబాలన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. జైలర్ లో రమ్యకృష్ణ రజనీ సతీమణిగా నటించగా విద్యాబాలన్ పాత్ర ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. అలాగే శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్ లాల్ తో పాటు తెలుగు స్టార్ బాలకృష్ణ కూడా ముఖ్యమైన రోల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. రజనీ అభిమానులకు జైలర్ 2 మరో మాస్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. అఖండ 2 తాండవం, మంచు పర్వతాల్లో బోయపాటి మాస్ యాక్షన్ బ్లాస్ట్. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం అఖండ 2 తాండవం సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. బోయపాటి గత చిత్రాలైన జయ జానకి నాయకలో హంసలదీవి యాక్షన్, వినయ విజయరామలో షర్ట్లెస్ ఫైట్ సీక్వెన్లు ఆడియన్స్ ను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు అఖండ 2లోనూ అదే స్థాయిలో మరో స్పెషల్ యాక్షన్ సీన్ ను రూపొందిస్తున్నారు. మంచు పర్వతాల నడుమ హెలికాప్టర్లు, ప్యాంజర్లు, ట్రక్లతో కూడిన భారీ యాక్షన్ సన్నివేశం ఈ చిత్రంలో హైలైట్ గా నిలవనుంది. బోయపాటి తనదైన మాస్ ఎలివేషన్స్, ఊహించని ట్విస్ట్లతో ఈ సీన్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ సన్నివేశం పెద్ద తెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం ఈ చిత్రం మరో విజయ గర్జనలా నిలిచే అవకాశం ఉంది. హిట్ 3 క్లైమాక్స్ వివాదం, తెలుగు ప్రేక్షకుల ఆగ్రహం. నేచురల్ స్టార్
స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 థియేటర్లలో సందడి చేసింది. యువ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ కార్తీ ఆకట్టుకునే క్యామియోలో మెరిశాడు. క్లైమాక్స్ లో కార్తీని హిట్ 4 లీడ్ గా పరిచయం చేస్తూ చూపించిన సన్నివేశం థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ సన్నివేశం వివాదాస్పదమైంది. తమిళ డబ్బింగ్ వెర్షన్ లో కార్తీ పాత్ర తెలుగు ప్రజలను అవమానించేలా ఓ పదాన్ని ఉపయోగించినట్లు తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దర్శకుడైన శైలేష్ తమ సొంత ప్రేక్షకులను ఇలా చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై దర్శకుడు లేదా చిత్ర బృందం నుంచి స్పష్టత రాకపోతే సన్నివేశాన్ని సవరించాల్సిందేనని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ గొడవ ఎటు దారి తీస్తుందో చూడాలి.